హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందో నోటిఫికేషన్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేసుకుంటే ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ పైన చెక్ చేస్తే సిపిసిబి ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద డిఫరెంట్ పోస్ట్ ఇన్ సిపిసిబి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూస్తే ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఒక లింక్ ఇచ్చాడండి. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి డైరెక్ట్గా లింక్ వెళ్ళిపోతుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు నోటిఫికేషన్లో ఫస్ట్ మనకి ఏ పొజిషన్స్ రిలీజ్ అయ్యో చూద్దాం. ఫస్ట్ ఈ డేట్ ఎప్పుడంటే 7/4/2025. ఆల్రెడీ ఏప్రిల్ 7వ తేదీని ఆన్లైన్ అప్లికేషన్ మనం స్టార్ట్ అయ్యాయి. 28వ తేదీతో ఈ నెల 28వ తేదీతో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఇవన్నీ మంచి పొజిషన్స్, డిగ్రీ హోల్డర్స్ అందరికీ మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ఇందులో రిలీజ్ అయిన పొజిషన్స్ ఏంటంటే చూద్దాం. పోస్ట్ ఏంటంటే సైంటిస్ట్ బి. ఓకేనా. వీళ్ళది లెవెల్ 10 అనమాట. ఓకే, వీళ్ళది లెవెల్ 10. సైంటిస్ట్ బి లెవెల్ 10. ఇది పే మ్యాట్రిక్స్. వీరికి శాలరీ 56,100 బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1,77,500 వరకు ఉంటుందన్నమాట. ఇందులో ఏ పొజిషన్కి చూస్తే ఎస్సీకి 3 రిలీజ్ అయ్యాయి, ఎస్టీకి 1, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్ 10, టోటల్ 22. దీని యొక్క అప్రైజ్ లిమిట్ 35 ఇయర్స్ అండి మ్యాక్సిమం. ఓకేనా. సెకండ్ పొజిషన్ అసిస్టెంట్ లా ఆఫీసర్. దీనికి కూడా పే స్కేల్ అనేది 44,900 నుంచి ఉంటుంది. ఇందులో అన్రిజర్వ్డ్ ఒక పోస్ట్కి మాత్రమే, టోటల్ ఒక పోస్ట్, అది 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ఇది లెవెల్ 7. ఓకేనా. ఇవన్నీ లెవెల్ 7 పోస్ట్ ఇక్కడ వరకు. ఇది 44,900 అండి. ఇది కూడా బేసిక్. దీని యొక్క పొజిషన్స్ ఏంటంటే టోటల్ 2 మాత్రమే ఉన్నాయండి. దీనికి అప్రైజ్ లిమిట్ 30 ఇయర్స్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే 30 ఇయర్స్ వరకు ఉంటుంది. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అండి నెక్స్ట్ పొజిషన్. దీనికి ఎస్టీకి 1 పొజిషను, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 1, టోటల్ 4 పొజిషన్స్ అండి. దీనికి 30 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట మ్యాక్సిమం ఏజ్. టెక్నికల్ సూపర్వైజర్ చూసుకుంటే ఎస్సీకి 1 పొజిషను, ఓబీసీకి 1 పొజిషన్, ఈడబ్ల్యూఎస్కి 1 పొజిషన్, యూఆర్కి 2 పొజిషన్స్, టోటల్ 5 ఇయర్స్. ఏజ్ లిమిట్ దీనికి మ్యాక్సిమం అప్రైజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ అసిస్టెంట్ నెక్స్ట్ పొజిషన్ అసిస్టెంట్. దీనికి పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 6లోకి వస్తాయండి. ఇవన్నీ ఈ టెక్నికల్ సూపర్వైజర్ అండ్ అసిస్టెంట్ అన్న లెవెల్ 6లోకి వస్తాయి. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇవి కూడా లెవెల్ 6లోకి వస్తాయి. వీటి యొక్క బేసిక్ 35,400 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇందులో టోటల్ 4 పొజిషన్స్. దీనికి కూడా 30 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. ఓకే. నెక్స్ట్ అకౌంట్స్ అసిస్టెంట్. అది కూడా 2 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా 30 ఇయర్స్. ఆ 2 పొజిషన్స్ దేనికంటే ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీకి. ఓకే. అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్ అండి 8వ పొజిషను. ఇది కూడా 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి బేసిక్. దీనికి అన్రిజర్వ్డ్ ఒక పొజిషనే. ఇది 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ చూసుకుంటే ఇది కూడా ఒక పొజిషనే ఉంది, 30 ఇయర్స్ మ్యాక్సిమం. జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే ఇక్కడ నుంచి లెవెల్ 4లోకి వస్తాయండి ఇవన్నీ. జూనియర్ టెక్నీషియన్ నుంచి లెవెల్ 4. దీనికి బేసిక్ 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి 2 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఒకటి ఓబీసీకి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి. వీటికి మాత్రం ఏజ్ బిట్వీన్ 18 and 27 ఇయర్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏజ్ బిట్వీన్ 18 and 27 ఇయర్స్. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కూడా సేమ్ 2 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఏజ్ బిట్వీన్ 18 and 27 ఇయర్స్. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో మాత్రం ఉండాలి. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా 8 పొజిషన్స్ ఉన్నాయి. ఇది కూడా 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 చూసుకుంటే దీనికి ఒక పొజిషన్ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో మాత్రమే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇది లెవెల్ 4 అండి. ఇవి కూడా 25,500 బేసిక్ నుంచి. దీనికి అన్రిజర్వ్డ్ 3 పొజిషన్స్ ఉన్నాయి. ఇవి కూడా 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉంటుంది. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే లెవెల్ 2 19,900 అండి. ఇక్కడ నుంచి మళ్ళీ లెవెల్ 2. ఇది లెవెల్ 4 కూడా కాదు, 19,900 ఇక్కడ బేసిక్. ఓకేనా. ఇందులో మీకు చూసుకుంటే ఓబీసీకి ఒక పొజిషన్ ఉంది అండ్ అన్రిజర్వ్డ్ ఒకటి. టోటల్ 2 పొజిషన్స్ 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉంది. ఇది కూడా లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇది కూడా 5 పొజిషన్స్ ఉన్నాయి. ఇది కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలోనే. ఫీల్డ్ అటెండెంట్ ఒక పొజిషన్ మాత్రమే ఉంది, అన్రిజర్వ్డ్. అది కూడా 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది కూడా
టోటల్ 3 పొజిషన్స్ ఉన్నాయి. అది కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో మాత్రం ఉండాలి. ఇక్కడ చూసారా ఒక నోట్ ఉంది, అవుట్ ఆఫ్ 22 పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి, అంటే ఫస్ట్ పొజిషన్ ఉంది కదా ఇది సైంటిస్ట్ బి, ఇందులో టోటల్ 22 ఉన్నాయి కదా, అందులో నుంచి 2 పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్, అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 2 పొజిషన్స్ అన్నవి రిజర్వ్ చేసి ఉంచారనమాట. అలాగే ఇందులో మీకు నోట్స్ అన్ని చూసుకుంటూ ఉంటే ప్రతి పొజిషన్లోనూ ఒక్కొక్క పోస్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అలా రిజర్వ్ చేసి ఉంచారు. అది ఒక్కొక్క పోస్టు 2 పోస్టులు ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది, నో ప్రాబ్లం అందులో. అండ్ ఆ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 years ఉంటుంది, ఓబీసీకి ఏమో 3 years ఉంటుంది, పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 10 years ఉంటుంది, అండ్ పీడబ్ల్యూబీడీ ఓబీసీకి అయితే 13 years వరకు ఉంటుంది రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి అయితే 15 years అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో చూసుకుంటే గ్రూప్ ఏ పోస్టుల కంటే ఈ పైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, లెవెల్ 10లో లెవెల్ 7 ఇక్కడ వరకు గ్రూప్ ఏ పొజిషన్స్ ఇవన్నీ. ఈ గ్రూప్ ఏ పొజిషన్స్లో మీరు అందరికి 5 years ఉంటుంది. అది ఎవరికి కమిషన్డ్ ఆఫీసర్స్ అనమాట, ఇంక్లూడింగ్ ఈసీఓస్ ఎస్ఎస్ఓస్ వీళ్ళకి 5 years వరకు ఉంటుంది. గ్రూప్ బి అండ్ సి పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం 3 years మాత్రం ఉంటుంది, ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ 3 years మాత్రం ఉంటుంది. అలాగే రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పోస్ట్కి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు ఉంటుందండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ సిపిసిబిలో రెగ్యులర్ ఎంప్లాయీస్ అయ్యి ఉన్నారు, అది కూడా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, అండ్ సిపిసిబిలో రెగ్యులర్ ఎంప్లాయీస్ అయ్యి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 10 years ఉంటుందండి. ఓకేనా. అలాగే గ్రూప్ సి పోస్టులకు వచ్చేసరికి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సిపిసిబి వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళకి అప్ టు 40 years యూఆర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 years వరకు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 43 years వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు నోట్ అవుట్ ఉంది చూసారు, ఇది క్యాండిడేట్ హూ విష్ టు బి కన్సిడర్డ్ అగైనెస్ట్ రిజర్వ్డ్ వేకెన్సీస్ మస్ట్ సబ్మిట్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ. మనం ఎవరైతే రిజర్వేషన్ వేకెన్సీస్లో మనం అప్లై చేసుకుంటున్నాం వాళ్ళు అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూడి పీడబ్ల్యూడి స్టాటస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేయాల్సి వస్తుంది, అక్కడ చూపించుకోవాలి. సో ముందుగానే మనం ఈ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. క్యాండిడేట్స్ అప్లైయింగ్ అగైనెస్ట్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళది ఈ 24, 25, 23, 23 అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్స్లో మనకి తీసుకునేవి ఉండాలి. ఫ్రెష్ అయితే బెటర్, 24, 25 అయితే బెటర్ అనమాట. ఓబీసీ ఇక్కడ రాసి చూసారు, ఇగో అది బెటర్ అనమాట. సో ఫ్రెష్గా అప్లై చేసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎటువంటి రిజర్వేషన్ మీద సూటబుల్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి ఏ రిజర్వేషన్ అని సూట్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మనం అందులో క్లియర్గా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదండి. నెక్స్ట్ ఫర్దర్గా చూస్తే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం, ఏ పొజిషన్కి ఎటువంటి ఉంటాయో. సైంటిస్ట్ బికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 4 పోస్టులు అండి. ఓకేనా. డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అది కూడా ఇందులోనే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకి 4 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి 2 పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1 ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 1 పొజిషనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి 1, కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 1 పొజిషన్ ఉంది, అండ్ ఐటీకి ఏమో 1 పొజిషన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మాస్టర్ డిగ్రీని ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకైతే ఈ బీటెక్ వాళ్ళు కాకుండా మా ఎంటెక్ వాళ్ళకి కూడా ఉంది. మాస్టర్ డిగ్రీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 3 పొజిషన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసిన వాళ్ళకి 3 పొజిషన్స్ ఉన్నాయి, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకి 2 పొజిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అసిస్టెంట్ లా ఆఫీసర్ పొజిషన్ చూసుకుంటే దీని యొక్క క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో ఉండాలి, లా చేసిన వాళ్ళు ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. అది ఆఫీసర్ ఆన్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ ఆర్ ఇందులోనైనా 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. అలాగే లీగల్ డిపార్ట్మెంట్లో చేసినా పర్లేదు 5 years, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో చేసినా పర్లేదు. అడ్యుకేషన్ పీరియడ్ మాత్రం గ్యారంటీగా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి, బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్కి 1 పోస్ట్ ఉంది, అండ్ వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఏదైనా రిలవెంట్ ఫీల్డ్లోని. ఎలక్ట్రానిక్స్ కూడా 1 పోస్ట్ ఉంది, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా 1 ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండి, అంటే ఎంటెక్ సైన్స్లో అంటే ఎంఎస్సీ కానీ లేదంటే ఎంటెక్ కానీ చేసినా పర్లేదు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని విత్ 2 years అండి, ఎక్స్పీరియన్స్ అనేది 2 years ఉండాలి. పొల్యూషన్ ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందంటే పొల్యూషన్ కంట్రోల్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, అంటే ఎంఎస్సీ వాళ్ళకి మంచి అవకాశం అనమాట ఇది.
టెక్నికల్ సూపర్వైజర్ చూసుకుంటే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, దానికి ఒక పోస్ట్ ఉంటుంది. అండ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 2 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది. వీళ్ళందరికీ 3 years రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు, డిగ్రీ క్వాలిఫై పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి టైపింగ్ స్పీడ్ అన్న 35 words per minute ఉండాలి. అది మనకి 10 minutes టైం ఇస్తారు. 10 minutes టైంలో 35 words అన్నది రావాలి. సో అది మనకి చూసుకుంటే మంచిదన్నమాట. అకౌంట్స్ అసిస్టెంట్ చూసుకుంటే వీళ్ళకి బీకామ్ చేసి ఉండాలండి, బ్యాచిలర్ డిగ్రీని కామర్స్లో చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అకౌంట్స్ ఆర్ ఆడిటర్ క్యాష్ దాంట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేటర్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. వీళ్ళకి ట్రాన్స్లేషన్ కాబట్టి వీళ్ళకి మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఇలా ఉండాలి. సో ఇది క్లియర్గా చూసుకోండి. సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్కి వచ్చేసరికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి, అంటే బీటెక్ ఇన్ సివిల్ ఉండాలి. 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే డిప్లొమా ఉంటే చాలు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. డిప్లొమా అంటే EEE చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీరికి మంచి డిప్లొమా వాళ్ళకి మంచి అవకాశం. ఓకే. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే 12th standard సైన్స్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే వీళ్ళకి ఎనీ డిగ్రీ అయినా పర్లేదండి. 30 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అది 10 minutes ఉండాలి, ఆల్రెడీ చెప్పాను కదా. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2, వీళ్ళు కూడా ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు. అండ్ వీళ్ళకి కూడా స్పీడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 80,000 key expressions పర్ అవర్ డేటా ఎంట్రీ అనమాట. డేటా ఎంట్రీకి దీనికి కూడా టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్. దాంట్లో కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే 12th standard, వీళ్ళకి కూడా డిగ్రీ, ఎనీ డిగ్రీ. స్కిల్ టెస్ట్ ఉంటాయి. డిక్టేషన్ అనేది 10 minutes 80 words per minute. ట్రాన్స్క్రిప్షన్కి వచ్చేసరికి 50 minutes ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్, 65 minutes హిందీ అండ్ కంప్యూటర్ అనమాట. ఓకేనా. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి 12th standard పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్, వీళ్ళు కూడా బీఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్ అంటే నెక్స్ట్ డిగ్రీ ఎవరైతే పాస్ అవుతారో అందరూ చేసుకోవచ్చు. 35 words per minute, 30 words per minute. వీళ్ళకి కూడా టైపింగ్ స్పీడ్ రావాలన్నమాట. ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 10th standard పాస్ అయితే చాలండి. కానీ డిగ్రీ కూడా సైన్స్ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. 10th పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా 10th పాస్ అయితే చాలు. మనకి ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రికల్కి ఒక పోస్ట్ ఉంది, మెకానిక్ ఒక పోస్ట్ ఉంది, ప్లంబర్కి ఒక పోస్ట్ ఉంది. 10th or ఐటీఐ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం నోట్ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ ఆ టైం అప్పుడు మాత్రం డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ కోసం. ఎవరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు అంటే అప్లోడ్ చేయాల్సిన లేదనమాట. డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మాత్రం అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఫీజు చూసుకుంటే ఇది టెస్ట్ 2 tests ఉంటాయి. 2 hours ఎగ్జామ్, 1 hour ఎగ్జామ్ అని చెప్పేసి. వీళ్ళకి టోటల్ 2 hour ఎగ్జామ్కి 1000 rupees, 1 hour ఎగ్జామ్కి 500 rupees. బట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం ఈ 350, 750 rupees ఫీజెస్ ఉండవు అనమాట. ఓకేనా. ఓన్లీ వాళ్ళు పే చేయాల్సింది ఏంటంటే 250 rupees అండ్ 150 rupees. 250 rupees దేనికంటే 2 hours ఎగ్జామ్కి, 1 hour ఎగ్జామ్కి 150 rupees సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఇచ్చారు చూసారా, అప్లికెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ అనేది April 28వ తేదీకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా. ఇందులో ఫర్దర్గా చూసుకుంటే మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ మాత్రం మస్ట్గా ఇచ్చే, అది మనకి యాక్టివ్గా ఉన్న మాత్రమే అందులో అప్లోడ్ చేయాలండి. ఎందుకంటే దానికి మాత్రం మనకి కమ్యూనికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ వెయిటేజ్ చూసుకుంటే రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ఈ రెండింటి మీద మనకి ఈ వెయిటేజ్ ఉంటుంది అనమాట. 85:15 వెయిటేజ్లో ఉంటుంది. అండ్ మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే యూఆర్కి 35% వస్తే చాలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 30 వస్తే చాలు, అదర్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 25% వస్తే చాలు. ఈ పర్సంటేజ్కి మించి ఎవరైతే తక్కువ వస్తారో వాళ్ళు నాట్ కన్సిడర్డ్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఓకే. సో ఇది అండి మన రిలీజ్ అయిన నోటిఫికేషన్. అందరూ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా అప్లై చేయండి. నా వీడియోని లైక్ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.